రంగారెడ్డి జిల్లా ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ లో సిగాచి పేలుడు బాధితుల కుటుంబాలకు ప్రకటించిన పూర్తి పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సిగాచి ప్రమాదం దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రమాదమని, బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్పి, హెచ్ఆర్ఎఫ్, టీపీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, సైంటిస్ట్ బాబురావు, న్యాయవాది వసుదా నాగరాజు, టీపీజేఏసీ కన్వీనర్ అశోక్ కుమార్, ఎంవీఎఫ్ జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ ఉస్మాన్, బ్రదర్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు। వాస్తవానికి మనం గమనిస్తే చనిపోయిన అందరూ కూడా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్స్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు మనకు గమనించినది। చాలా దురదృష్టకరం ఏంటంటే ఒకరిద్దరైతే 2 రోజులే పనిచేస్తారు, 2వ రోజే వాళ్ళు మరణించారు। ఒకరోజు వచ్చారు డ్యూటీకి, ఒకరోజు సెలవు అయిపోయింది, 3వ రోజు డ్యూటీకి వెళ్తే సంతోషంగా ఏదో ఒక పని దొరికింది కదా అని సంతోషంగా వెళ్తే వాళ్ళు శవాలు తిరిగి రావడం చాలా బాధాకరమైన విషయం। అందరూ కూడా చాలా యువకులు, చాలా చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలే మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు। మరణించిన వాళ్ళలో కొద్దిమంది మాత్రమే మనకు కొంత ఎక్కువ వయసు, అంటే వాళ్ళు కూడా వృద్ధులని కాదు, కొంత మధ్య వయస్కులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది। ఇంత దురదృష్టకరమైన సంఘటన భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత ఇదేనని చెప్పి ఇక్కడ కార్మిక సంఘాలు కూడా స్పష్టంగా వాళ్ళు కూడా వివరిస్తూ ఉన్నారు। ఇది పైసలు ఇస్తే వాళ్ళకు పోయిన వాళ్ళు తిరిగి రారు, వాళ్ళకు న్యాయం కూడా కీలకమైందంటే ఆ కుటుంబం మిగిలిన వాళ్ళైనా మనం నిలబెట్టడానికి అది చాలా కీలకమవుతుంది। కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ₹1 కోటి సహాయము, బాధితులకు కూడా గాయపడినటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి సహాయము అందించవలసిన అవసరాన్ని అందరూ కూడా అంగీకరిస్తున్నాం। ఇది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన ఉమ్మడి డిమాండ్గా పత్రికలు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను। చాలా బతుకులు చిత్రమైపోయింది, చాలా మరి వయసులో అమ్మాయిలు భర్తలను కోల్పోయి, తండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు, తమ ఇంటి వాళ్ళను కావలసిన వాళ్ళను కోల్పోయినటువంటి బంధువులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు। ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నమ్మకంగా ఒక ఉద్యోగ భద్రత ఉంటుందనే విశ్వాసంతో వాళ్ళు ఇక్కడికి వస్తే ఇవాళ ఇంత అన్యాయం జరిగింది। ఈ కంపెనీ 89లో ఏర్పాటు చేశారని వాళ్ళు కోర్టుకి ఇచ్చిన దాఖలాల ప్రకారం 89 నుంచి ఇప్పటిదాకా మరి పనిచేస్తూ ఉన్నప్పటికీ చాలా కీలకమైనటువంటి పరికరాలను మార్చలేదు అనేది కార్మికులే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు। కీలకమైన బాయిలర్లో ఇంకేముంటాయో ముఖ్యమైనటువంటి డ్రైయర్లో వాటిని మార్చలేదు, రియాక్టర్లలో వాటిని మార్చలేదని, ఆ మార్చకపోవటము ఇది ఒక ప్రమాదానికి కారణం। రెండవ మాట ఏమంటున్నారంటే అక్కడ తయారయ్యేది ఒక పౌడర్, ఆ ధూళి మొత్తం కంపెనీలో వ్యాపించి అది కాలినప్పుడు అది కూడా నిప్పట్టుకొని ఒక విపరీతమైనటువంటి పేలుడుకు కారణమై విధ్వంసాన్ని సృష్టించిందని కూడా నిపుణులు చెప్తున్నారు। చాలా కీలకమైన విషయం ఏంటంటే వీటన్నింటినీ అధికారికమైన నివేదికలలో కోర్టులో ముందు కూడా అంగీకరించడం జరిగింది। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।